ఆ ఫోటోలలో ఉన్నది ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీదేవి విజయకుమార్. ఆమె ప్రముఖ నటులు విజయకుమార్ మరియు మంజుల దంపతుల కుమార్తె. శ్రీదేవి విజయకుమార్ గారి సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే ఆవిడది చాలా చక్కని కెరీర్ అని చెప్పాలి. చిన్నప్పుడే కెమెరా ముందుకు వచ్చిన ఈమె ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా ఎంట్రీ. శ్రీదేవి గారు చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో రుక్మిణి లాంటి సినిమాల్లో బాలనటిగా నటించి అందరినీ మెప్పించారు. ఆ చిన్నప్పుడే ఆవిడ నటన చూసి పెద్దయ్యాక మంచి హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఆవిడ హీరోయిన్గా మారిన తర్వాత చేసిన సినిమాలు ఇప్పటికీ చాలా మందికి గుర్తే. ఈశ్వర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఇది మొదటి సినిమా. ఇందులో శ్రీదేవి గారు హీరోయిన్గా చాలా పద్ధతిగా, అందంగా నటించారు. ప్రభాస్ పక్కన ఆ పిల్ల భలే ఉంది అని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి. ఇప్పుడు సినిమాలు తక్కువ చేసినా టీవీ షోలలో జడ్జిగా ఆవిడ భలే సందడి చేస్తున్నారు. ఆవిడ నవ్వు, డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఎంతకాలమైనా శ్రీదేవి గారు అలాగే ఉన్నారు, ఏమాత్రం మారలేదు అని మనవాళ్లు అనుకుంటూ ఉంటారు. మొత్తానికి చెప్పాలంటే ఆవిడ పద్ధతిగా ఉంటూనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. చూసారా ఆవిడ ఎంత కళగా ఉందో. మంచి ఎమరాల్డ్ గ్రీన్, గాజు రంగు చీర కట్టుకుని మెడలో మెరిసిపోయే ఆకుపచ్చ రాళ్ల నెక్లెస్ వేసుకుని ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మరియు వైరల్గా మారాయి. ఫర్ మోర్ న్యూ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ our యూట్యూబ్ ఛానల్.